ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము, కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘము మరియు రంగాపురం క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవ్యము చేసిన మేలు. ధ్యానాంశం క్రైస్తవ్యము చేసిన మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ భారతదేశానికి క్రైస్తవ్యం చేసిన మేలు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ చాలామంది మత ఛాందస్సవాదులు క్రైస్తవ్యం వలన భారతదేశానికి హాని జరుగుతుంది అని ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకున్నట్లయితే అది మన హిందుత్వాన్ని నాశనం చేసేస్తుంది, గనుక మన మతాన్ని మనం కాపాడుకోవాలి అని క్రైస్తవులను ఒక శత్రువుగా చుట్టూ మొదలుపెట్టారు ఈ మధ్యకాలం. అయితే క్రైస్తవ్యం మేలు చేసిందా కీడు చేసిందా? ఒక్కసారి గనక మనం చూసినట్లయితే ఒక 1969 సంవత్సరంలో డిసెంబర్ 28న, అంటే 1969 డిసెంబర్ 28, అంటే 40 సంవత్సరాల క్రితం ద ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పత్రిక ఈ విధంగా రాసిందండి. క్రైస్తవం ఏం చేసిందో ఆ పత్రిక వెలువరించిందండి. ఇప్పుడు మాట కాదండి, 40 సంవత్సరాల క్రితం జరిగిన మాట. అంటే 69 అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఆ పత్రిక ఏమని ప్రచురించిందంటే క్రైస్తవ్యం గురించి, భారతదేశంలో 150 కాలేజీలు, క్రైస్తవ కాలేజీలు స్థాపించబడ్డాయి. 150 క్రైస్తవ కాలేజీలు అంటే ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కాలేజీలు ఉన్నాయి. మేం చదువుకున్నప్పుడైతే ఈ మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కేవలం ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తేనే అక్కడ చదువుకోవాలి, లేకపోతే వేరే చోటకి అవకాశం తక్కువ. అంటే ఏ ఏరియా వాళ్ళకి అక్కడ ఒక యూనివర్సిటీ ఉండేది. అయితే ఈ మిషనరీస్, ఈ క్రైస్తవ్యం అంటే అప్పటికే 150 కాలేజీలు ప్రారంభించి విద్యను ఎంతగా ప్రోత్సహించిందో ఇప్పుడున్న ఛాందస్సవాదులు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ మతస్థులు కానీ ఈ దేశస్థులు కానీ ఎవ్వరూ కూడా ఆ సమయంలో అన్ని ఎక్కువ కాలేజీలు ప్రారంభించలేదండి. ఇండియాలో ఎక్కువ ఇల్లిటరేచర్స్ ఉన్నారు కనుక వాళ్ళు కనుక ఎడ్యుకేటెడ్ చేసినట్లయితే ఆ దేశం అంతా బాగుంటుంది, పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే దైవ గ్రంథం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ కూడా బలమైన దేశాలుగా, ఆర్థికంగా బలపడిన దేశాలుగా ఉన్నాయి కనుక ఈ భారతదేశంలో ఉన్న అనేక మంది విద్యను కనుక నేర్చుకున్నట్లయితే గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్తారు, పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పి, అంటే 1969లో కన్నా ముందే 150 కాలేజీలు ప్రారంభించారండి. ఆ 150 కాలేజీల్లో ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ఉత్తీర్ణత పొంది గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళారండి వాళ్ళు. ఇప్పటికీ కూడా చాలామంది నేను విన్నాను, నేను క్రైస్తవ కాన్వెంట్లో చదువుకున్నాను, నేను క్రైస్తవ కాలేజీలో చదువుకున్నానని మాట్లాడిన హిందూ సహోదరులు అనేక మంది చెప్పడం, ఆ డిసిప్లిన్
గురించి మాట్లాడుతూ నేను విని సంతోషిస్తూ ఉంటాను. అక్కడ ఎంత గొప్ప డిసిప్లిన్ ఉంటుందో, ఎటువంటి బోధ ఉంటుందో, అక్కడ ఉగ్ర టెర్రరిజానికి కానీ, లేదంటే కక్షలకు కానీ, కలహాలకు కానీ అక్కడ తావు ఉండదండి. క్రైస్తవ కళాశాలలో ప్రేమించు క్షమించు అంతే. బైబిల్ అదే చెప్తుందండి. 150 కాలేజీలు స్థాపించబడ్డాయి. 2177 ప్రాథమిక పాఠశాలలు నిర్మించబడ్డాయండి. చూడండి, మిషనరీస్ వాళ్ళ మనవాళ్ళు కాదు, మన దేశం వాళ్ళు కాదు. ఇప్పుడు పరాయి మతం అయిపోయిందండి క్రైస్తవ్యం. పరాయి మతం అయిపోయిందండి. ఇవాళ వాళ్ళు వచ్చి 2177 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారండి. వాళ్ళు నిర్మించారు వాళ్ళ సొంత డబ్బుతో, ఆయా ప్రాంతాల్లో సేకరించిన డబ్బుతో. గమనించండి, క్రైస్తవ్యం మేలు చేస్తుందో కీడు చేస్తుందో. ఈవేళ చాలామంది ఈవేళ క్రైస్తవ్యాన్ని ఎంత ఘోరంగా, యేసు ప్రభుని ఎంత ఘోరంగా ఈవేళ ట్రోల్ చేస్తున్నారు, అంత ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలండి. అలాగే 245 పాలిటెక్నికల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారండి. పాలిటెక్నిక్ చూడండి వాళ్ళ కృషి చూడండి. ఇంకా 153 టీచర్ ట్రైనింగ్ సంస్థలు, 153 అంటే టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అండి వాళ్ళు ఏర్పాటు చేశారు. 620 హాస్పిటల్స్ కట్టారండి వాళ్ళు. సరైన వైద్యం లేకపోతే 620 హాస్పిటల్స్ కట్టబడ్డాయి. 670 ప్రథమ చికిత్సా కేంద్రాలు వెలువడ్డాయి. అప్పుడు కుష్ఠరోగం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, ఎవరిని ముట్టుకోకుండా రానివ్వకుండా ఉంటే, అప్పుడు 86 కుష్ఠరోగాలు, అంటే 86 కేంద్రాలు, కుష్టి వ్యాధులను బాగు చేసే కేంద్రాలు ఆ మిషనరీస్ ప్రారంభించి వాళ్ళు వచ్చి సేవ చేశారండి. కుష్ఠరోగులకి మన వాళ్ళు అసహించుకుంటుంటే, అప్పుడు కుష్ఠరోగానికి మందు లేకపోతే వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి బాగు చేశారండి. వాళ్ళందరూ కూడా, మదర్ తెరెసా కూడా అలాగనే కుష్టి రోగులకి ఎంతో సేవ చేసిందండి క్రైస్తవ్యం. అలాగే 713 అనాథాశ్రయాలు నిర్మించబడ్డాయండి తల్లిదండ్రులు లేని వారి కొరకు. 713 అనాథ శరణాలయాలు నిర్మించబడ్డాయి. 682 పేద పిల్లలకు హాస్టల్స్ అండి, చదువుకునే పిల్లలకు వాళ్ళకి ఫుడ్ పెట్టి అకామిడేషన్ ఇచ్చి, అప్పట్లో, ఇప్పుడు కాదండి, ఇంకా 69లో చేసినవండి. తర్వాత ఎన్నో చేశారు. తర్వాత అంటే అప్పుడైనా చేశారంటే తర్వాత ఇంకెన్నో చేశారు, అర్థం చేసుకోండి. అలాగనే 27 ఇండస్ట్రియల్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. గుడ్డి, చెవుడి, మూగవారికి సహాయ కేంద్రాలు క్రైస్తవం ద్వారా భారతదేశానికి వచ్చాయండి. ఇన్ని చేశారండి మిషనరీస్. ఎక్కడైనా కలామిటీ డిజాస్టర్స్ జరిగితే వాళ్ళు వచ్చి సహాయపడేవారు, వస్త్రాలు ఇచ్చేవారు, ఆహారం ఇచ్చేవారు, ఇల్లు కట్టించి ఇచ్చేవారు. ఇలాగ ఎంతో భారతదేశానికి క్రైస్తవ్యం సేవ చేస్తే, ఇవాళ క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నారండి చాలామంది. నిజమైన క్రైస్తవ్యం వల్ల భారత్కి ఎప్పుడూ కూడా హాని జరగలేదండి. ఎప్పుడూ కూడా జరగలేదు, ఎప్పుడూ కూడా జరగదండి. ఒక్క క్రైస్తవుడు కూడా టెర్రరిస్ట్గా మారిన సందర్భాలు ఎక్కడా కూడా కనపడలేదండి. సాధారణంగా క్రైస్తవులు ఎక్కడా కూడా ఎవరిని కూడా హత్య చేసిన సందర్భాలు కూడా మనకు కనబడలేదండి. ఎందుకంటే యేసు ప్రభువు బోధించలేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతుంటే, మీ ప్రేమ నిష్కలంకమైనదే ఉండవాలని మాట్లాడుతున్నాడు. మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కలంకమైనదే ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడండి. నిష్కలంకమైన ప్రేమ, అందులో ఎటువంటి లోపము కూడా లేదండి. ఆ ప్రేమలో క్రైస్తవుడు చూపించే ప్రేమలో ఎటువంటి లోపము కూడా లేదండి. నిష్కలంకమైన ప్రేమ చూపించాడండి వాడు క్రైస్తవుడు. దేన్ని ఆశించలేదండి. వాళ్ళు ఉన్నదాన్ని పెట్టారండి. ఇంకా 10 మందిని బాగు చేయడానికి చూశారు, 10 మందికి మేలు చేయడానికి చూశారండి. నిష్కళంకమైన ప్రేమ. అందుకే రోమా 12:9 మాట్లాడుతున్నాడు, మీ ప్రేమ నిష్కళంకమైనది వలను చెడ్డదారిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోమని చెప్పాడు. ఇప్పటికీ కూడా క్రైస్తవులు చెడ్డదాన్ని అసహించుకుంటారు, మంచిదాన్ని హత్తుకుంటూ ఉంటారు. అలాగే 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోమన్నాడు. అలాగనే ఎంచుకుంటున్నారు. ఇంకా చూసినట్లయితే 14వ వచనం, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు కానీ తప్పించవద్దని చెప్పాడు యేసుప్రభు.
క్రైస్తవులు ఎవరూ కూడా హింసని ప్రేరేపించరండి. శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ సమాధానం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటుంటారు. అందుకే హింసించి వారిని దీవించండి కానీ శపించవద్దని దేవుని చెప్తుందండి. మరి మీరు ఇటువంటిది చేశారా? మీరు ఇలా చేస్తున్నారా? మీరు అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయా? కొట్టడం, తిట్టడం, చంపటం, ఇలా ఎన్నో ఉన్నాయి ఇటువంటివి. కానీ క్రైస్తవ్యం అటువంటిది ఎక్కడా కూడా చూపించలేదండి. ఇంకా సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడువుడి, ఒకరినొకరు మనసు కలిగి ఉండమని చెప్పాడండి. కష్టాలు ఉన్నవారితో కష్టాలు పంచుకోవడం, సంతోషాన్ని పంచుకునేది క్రైస్తవ్యం, కానీ సంతోషంగా ఉన్నవారిని ఏడిపించేది కాదండి క్రైస్తవ్యం. ఇంకా కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దని చెప్పాడు యేసుప్రభు. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయలేదండి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని వాటిని గురించి ఆలోచన కలిగి ఉండమని చెప్పాడు. ఇవన్నీ మనుషులందరి గురించి యోగ్యమైన ఆలోచన కలిగి ఉన్నారు కనుక ఇన్ని కాలేజీలు, ఇవన్నీ, ఈ సోషల్ సర్వీస్ ఇవన్నీ కూడా చేశారండి యోగ్యమైన ఆలోచనలు కలిగి. ఇప్పుడంటే చాలామంది బయటకు వచ్చారు తప్ప ఒకప్పుడు క్రైస్తవులు మాత్రమే ఇవన్నీ కూడా చేసేవారండి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని చెప్పాడండి. క్రైస్తవం ఎప్పుడు సమాధానమే కలిగి ఉంటుంది. గొడవలు, కేకలు, అల్లర్లు ఎక్కడ కూడా చేయదండి. ఇది క్రైస్తవ యేసుప్రభు మాకు నేర్పించిందండి. ఇంకా చూసుకున్నట్లయితే దేవుడు చేత శత్రువు ఆకలి కొంటే అతను భోజనం పెట్టమని చెప్తున్నాడు. నువ్వు పెడతారు అలాగే మీరు? ఈ పద్ధతి కనుక అందరూ కూడా పాటించినట్లయితే ఎంత నిర్మలంగా ఉంటుంది, ఎంత సమాధానం కలిగి ఉంటుంది మన దేశం. దప్పికొంటే దాహం ఇవ్వండి, అలాగ చేయట అని చెప్పాడు తప్ప కీడు వల్ల జయింపక మేలు చేత కీడు జయించమని చెప్పింది క్రైస్తవం. ఇంకెంతకన్నా ఏం కావాలి? క్రైస్తవం ఏమని బోధిస్తుంది? ఇప్పుడు దీన్ని వెళ్ళగొట్టేయాలి, దీన్ని తీసివేసేయాలి, ఇది అంతమైపోవాలి. ఒక ఆయన మాట్లాడుతూ ఇన్ని మేలులు చేస్తే క్రైస్తవ్యం నేను చచ్చిపోయేలాగా ఒక్క పాస్టర్ అన్నా ఉంటాడేమని భయం వేస్తుంది, ఒక్క చర్చ్ అయినా ఉంటుందని భయం వేస్తుందని మాట్లాడుతున్నాడు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఎవరికి కీడు చేయకుండా ఒకరు దీంట్లోకి వస్తారంటే ఎందుకు వస్తున్నారు? నిజంగానికి వస్తున్నారు. వాళ్ళు ఇందులో ఉన్న విధానాలు మంచివి కనుక వస్తున్నారు. ఎవరిని బలవంతంగా మీరు లాక్కోవాల్సిన అవసరం లేదండి. మాకేంటి, నిన్ను బలవంతంగా లాగితే మాకేం వస్తుంది? దీని వల్ల మాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? అసలు మేలు చేసేది క్రైస్తవ్యం, ఒక ఆత్మ రక్షించేది క్రైస్తవ్యం, నిజమైన దేవుని వద్దకు తీసుకుని వెళ్ళేది క్రైస్తవ్యం, నిత్య జీవానికి వారసులుగా చేసేది క్రైస్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తుంది. క్రైస్తవం ఎంత మేలు చేస్తుందో, ఎంత మేలు చేస్తుందో, ఎంత మేలు చెయ్యాలో ప్రభా, ఎలా సమాజంలో మేము అందరితోటి ఎలాగుండాలో మాకు తెలియజేస్తున్నా విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తుంది. క్రైస్తవ్యం అంటే తండ్రి అనేక మంది వేళ దుర్భాషలు మాట్లాడుతున్నారు తండ్రి. అసలు చెడ్డదే కాదని, అది కేవలం ఎప్పుడూ మంచిదని, మనుషులను మార్చేదని, మనుషుల్లో ప్రేమను పెంచేదని, ప్రతి మనిషిని కూడా ఆత్మను కూడా నిత్య జీవానికి తీసుకెళ్ళదని లోకం తెలుసుకునేలా చేయమని క్రీస్తుని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.